సర్కారు బడుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ముఖ్యంగా బాత్రూంలు లేకపోవడం, ఉన్న మెయింటెనెన్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో పేరుగాంచిన రిగాజ్ బజార్ స్కూల్లో 55 లక్షలతో వాటర్ ట్యాంక్, టాయిలెట్స్ నిర్మించినా నిర్వహణ లేక అవి ధ్వంసమైపోయి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మీరు చూస్తుంది రికాబ్ బజార్ ప్రభుత్వ పాఠశాల. ఖమ్మం మెయిన్ సెంటర్ లో ఉంటుంది. వందలాది మంది విద్యార్థులు, విశాలమైన స్కూల్ గ్రౌండ్, అందంగా కనపడే బిల్డింగులు, ఆడుకోవడానికి మంచి మైదానం. ఏ స్కూలుకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క మెయింటెనెన్స్ తప్ప. ఈ స్కూలుకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతో మంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మెయిన్ రోడ్డుపై ఉండటంతో ఈ స్కూలుకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది స్కూల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఈ స్కూలుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఆ షాపుల నుంచి స్కూలుకు అద్దెలు కూడా బాగానే వస్తాయి. అంతా బానే ఉన్నా స్కూల్లో సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. దాదాపు 55 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్లో మరమ్మతులు చేశారు. అయినా మెయింటెనెన్స్ లేక అన్ని శిథిలావస్థకు చేరాయి. తాగడానికి నీళ్లు ఉండవు. బాత్రూంలలో అన్ని రిపేర్లే. లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసినా పనుల్లో నాణ్యత లేక అన్ని 3 నాళ్లకే మూలన పడ్డాయి. వాటర్ లేవు, తాగడానికి బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళనియట్లేదు. మళ్ళీ వాటర్ పెట్టండి అంటే వాళ్ళు మీరు ఎందుకు పెట్టుకోవాలి, మీరు తెచ్చుకోండి అంటున్నారు. టాయిలెట్స్ అన్న మీరే చూడండి ఎట్లా ఉన్నాయో. అంటే ఏం తెలియదు అన్న, ఒకసారి పెట్టించారు ఇట్లా అయిపోయినాయి. మొత్తం ఎక్కడికి ఇరిగిపోయి ఉన్నాయి. ఒకప్పుడు టాయిలెట్స్ కోసం బయటికి పోయేటోళ్ళం, ఇప్పుడు అది కూడా పోనీయట్లేదు బయటికి. ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి. వాటర్ రావట్లేదన్న, ముఖ్యంగా దాంట్లో ఇంత బారు పురుగులు వెళ్తున్నాయి. ఇక్కడ పిల్లలు నీళ్లు తాగాలంటే బయట నుంచి కొనుక్కొని రావాల్సిందే, లేదంటే ఇంటి నుంచే తెచ్చుకోవాలి. మరోవైపు బాత్రూంలో ఏర్పాటు చేసిన వెస్టర్న్ కబోర్డ్స్, ఇండియన్ టాయిలెట్స్ పగిలిపోయి స్కూల్ మొత్తం దుర్వాసన వస్తుంది. వాష్రూమ్ల డోర్లు కూడా పగిలిపోయాయి. స్కూల్ ఆవరణ గోడలపై కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాకు వాష్రూమ్స్కి పోవడానికి నీళ్లు లేవు, ఏం లేవు. మేము వాష్రూమ్స్కి వెళ్తే మొత్తం కంపు వస్తుంది వాసన. అసలు బాత్రూమ్కి వెళ్తే ఏదో వాటరే లేవు, అందులో మొత్తం గలీజ్ ఉంది అసలు అంతా. ఈ బేషన్స్ ఇవన్నీ అయితే మొత్తం పగిలిపోయి ఉన్నాయి. టాయిలెట్ పోసుకుంటే మొత్తం మా మీద పడుతుంది. అక్కడ పైప్స్ లేవు, ఏం లేవు, నీళ్లు లేవు, అసలు ఏమీ లేవు అక్కడ మాకు. మేము అంతా బయటికి పోతాం సార్. ఇక్కడ ఇందులోకి వస్తే కంపు ఉందని మొత్తం అక్కడ బయటికి పోతాం సార్. తాగడానికి కూడా అందులో మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయి, ఇప్పుడు అవి కూడా లేవు. అసలు నీళ్ళు రావట్లేదు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. టాయిలెట్స్ అన్ని పాడైపోయినాయి. టాయిలెట్స్లో కూడా కరెంటు సప్లై వైర్లు అన్నీ ఎట్లన్నీ వదిలిపోయినాయి. అక్కడ వాటర్కి ఎవరైనా వెళ్ళి పట్టుకున్నా కానీ, పిల్లలు పట్టుకున్నా కానీ కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి. ఇక్కడ టాయిలెట్ వెళ్ళడానికి ప్లేస్ లేక ఇక్కడ పక్కన గోడల దగ్గర అక్కడ పోస్తున్నారు. మళ్ళీ వాష్రూమ్ వస్తే కూడా బయటికి పంపించలేదు. అంతా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా బాగుంది. వాటర్ ప్రాబ్లం, వాటర్ తాగడానికి కూడా, అన్నం తింటే వాటర్ తాగడానికి కూడా ఇక్కడ వాటర్ పరిస్థితి ఎక్కువ లేదు. బేషన్లు అవి కూడా తలుపులు, బాత్రూమ్ వెళ్ళడానికి తలుపులు, బేషన్స్ అవి కూడా ఇక్కడ ఫెసిలిటీ మంచి లేదు. అక్కడ అంతా పగిలిపోయి అంతా పగలగొట్టి ఉన్నాయి. అంతా మెయిన్ రోడ్డుపై స్కూల్లో ఉండటంతో రాత్రులు ఆకతాయిలు చేరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టాయిలెట్స్, వాటర్ ట్యాంకులను ధ్వంసం చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు హెడ్ మాస్టర్ శాంత. అనేక కార్యక్రమాలు ఈ రికాబ్ బజార్ స్కూల్లోనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి టాయిలెట్ సమస్య ఒకటి, రెండవ సమస్య ఇక్కడ నీటి సమస్య కూడా నేను గమనించాను. మరి ఈ 2 సమస్యలను వాళ్ళకు మంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ని అందించి టాయిలెట్స్ని కూడా నూతన టాయిలెట్స్ నిర్మించవలసిందిగా నేను కోరుతున్నాను. రికాబ్ బజార్ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.